నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గుతాయన్న చంద్రబాబు. రైతులకు పగలే విద్యుత్ ఇస్తామని అనంతపురం జిల్లా ఏరువాక సభలో ప్రకటన. రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల ప్రక్షాళనకు తెలంగాణ సర్కార్ కసరత్తు. అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల బదిలీలకు సిద్ధం. విధి విధానాలపై దృష్టి. మనాలిలో రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్ హఠాన్ మరణం. మోదీ, మన్మోహన్, రాహుల్ నివాళి. రేపు నల్గొండ జిల్లాలోని స్వగ్రామంలో అంత్యక్రియలు. జీఎస్టీ అమలులో ఇబ్బందులు తొలగించడంపై కేంద్రం దృష్టి. వాణిజ్య పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల కోసం 18 బృందాలు ఏర్పాటు. జమ్మూ కశ్మీర్ ఉరి సెక్టార్లో మరోసారి తీవ్రవాదుల చొరబాటు యత్నం. సమర్థంగా తిప్పికొట్టిన సైన్యం. 5 ఉగ్రవాదులు హతం. షాంఘై సహకార సంఘంలో భారత్కు శాశ్వత సభ్యత్వం. ప్రారంభోపన్యాసంలో తీవ్రవాదంపై ఉమ్మడి పోరు ఆవశ్యకతను వివరించిన ప్రధాని మోదీ. బ్రిటన్ ఎన్నికల్లో ఫలించని ప్రధాని థెరెసా మే ఆకాంక్ష. సాధారణ మెజారిటీ సాధించడంలో విఫలమైన అధికార కన్జర్వేటివ్ పార్టీ. సౌర విద్యుదుత్పత్తి పెరిగితే భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇక ముందు కరెంటు ఛార్జీలు పెంచబోమని అనంతపురం జిల్లాలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రకటించారు. రైతులకు పగటి వేళల్లోనే కరెంటు ఇస్తామన్న ఆయన ఉద్యాన దిగుబడుల విక్రయాలపై సూట్ వసూలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అనంతరం అన్ని ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తొలకరి పలకరింపుతో పొడిమితల్లి పులకిస్తున్న వేళ ఏరువాక పున్నమి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74 ఊడేగూడెంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులతో కలిసి ఏరువాక ప్రారంభించారు. పంచెకట్టి, తలపాగా చుట్టి నీలతల్లికి పూజ చేసిన ముఖ్యమంత్రి అరకపట్టారు. ఏరువాక సాగారు అంటూ కాడెడ్లతో పొలం దున్ని విత్తు చల్లారు. తర్వాత కుమారాణి రైతు పొలంలోని సేద్యపు కుంటకు ముఖ్యమంత్రి గంగపూజ చేశారు. రైతుతో ఫోటో దిగిన ఆయన ఉల్లి పంటను పరిశీలించారు. మొక్కల సంరక్షణకు స్వయంగా జియో ట్యాగింగ్ చేశారు. రైతులు, అధికారులతో కాసేపు ముచ్చటించి వ్యవసాయం, అనుబంధ శాఖలు, జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు తిలకించారు. తర్వాత ఎడ్లబండి, ట్రాక్టర్ నడిపారు. లబ్ధిదారులకు ట్రాక్టర్లు, పెట్టుబడి రాయితీ అందజేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విజ్ఞప్తితో ఆరుగాలం శ్రమించే రైతన్న నుంచి సూట్ పేరుతో కమిషన్లు వసూలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సూట్ తీసుకునేవాడు గాని కమిషన్ తీసుకునేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. ఉంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్పినప్పుడు మీకు వినపడకపోతే ఏ విధంగా చెప్పాలనో చెప్పి నిన్ను కరెక్ట్ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నా. ఈ రోజు ఇక్కడుండే పోలీసులకు గాని ఇక్కడుండే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఇంకొకసారి ఇంటే మాత్రం మీకు కూడా మంచిది కాదు. ఇదే సమయంలో ఇక నుంచి రైతులకు పగటిపూటే కరెంటు ఇస్తామన్న సీఎం భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. ఈ రోజు నేను ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ లో ముందుకు పోతున్నా. ఈ సభలో ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను తప్ప పెంచే సమస్య లేదు. కరెంటు పగటిపూటే రైతులకు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరిస్తామన్న సీఎం త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అందరి నీవా పూర్తి చేస్తాను. భైరవాణి తిప్ప ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. జిల్లాలో అన్ని కాలువల్ని సమర్థవంతంగా తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో PABR గాని, మిడ్ పెన్నార్ గాని, చిత్రావతి గాని అన్నిటికీ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతు సంతోషంగా ఉండాలన్న చంద్రబాబు ఏరువాక కార్యక్రమాన్ని పండగలా చేసుకోవాలన్నారు. రైతును గౌరవించాలి, రైతును ఆదరించాలి. అప్పుడే ఈ సమాజంలో శాంతి, సుస్థిరత ఉంటుంది. ఏరువాక రాబోయే రోజుల్లో రాష్ట్ర ఫెస్టివల్ గా ఉంటుంది. ఇది ఒక సంక్రాంతి ఏ విధంగా చేసుకుంటారో, ఒక రంజాన్ ఏ విధంగా చేసుకుంటారో,
ఒక క్రిస్మస్ ఏ విధంగా చేసుకుంటారో ఈ ఏరువాక ఫంక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. మియాపూర్ భూ కుంభకోణం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వైనం బయటపడిన తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే 72 మంది రిజిస్ట్రార్లను బదిలీ చేసిన తెలంగాణ సర్కార్ మరోసారి ఆ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలకు సిద్దమవుతోంది. హైదరాబాద్ శివారులో చాలా ఏళ్లుగా ఒకే చోట పనిచేసిన 29 మంది రిజిస్ట్రార్లను జిల్లాలకు అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసిన ప్రభుత్వం రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని కింది స్థాయి ఉద్యోగులను కూడా బదిలీ చేయాలనే అభిప్రాయానికి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆరోపణలతో సంబంధం లేకుండా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే వారందరినీ మూకుమ్మడి బదిలీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విధి విధానాలకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయగానే మూకుమ్మడి బదిలీలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వస్తు సేవల పన్నుకు సంబంధించి వాణిజ్య పారిశ్రామిక వర్గాల ఇబ్బందుల్ని నిర్ణీత కాలావధిలో పరిష్కరించి కొత్త పన్నుల విధానాన్ని సజావుగా అమలు చేసేందుకు జీఎస్టీ మండలి చర్యలు ముమ్మరం చేసింది. వేర్వేరు వాణిజ్య పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపేందుకు రంగాల వారీగా 18 బృందాలు ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో కూడిన ఈ బృందాలు సంబంధిత రంగానికి చెందిన ప్రతినిధుల నుంచి జీఎస్టీపై అందే విజ్ఞాపనల్ని పరిశీలించి కొత్త పన్నుల విధానం అమల్లో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారంలో తగిన సహాయం చేస్తాయని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. జీఎస్టీ విధానాన్ని సజావుగా అమలు చేయడంపై తగిన సూచనలతో ఆయా బృందాలు రంగాల వారీ ముసాయిదా మార్గదర్శకాలను రూపొందిస్తాయని తెలిపింది. అన్ని దేశాలు పరస్పర సమన్వయం, సహకారంతో ముందుకు సాగితేనే ఉగ్రవాదాన్ని తుదముట్టించగలమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సులో మాట్లాడిన మోదీ ఏ దేశ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతకు భంగం కలగకుండా వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని సూచించారు. షాంఘై సహకార సంస్థలో ఇప్పటి పర్యవేక్షక దేశాలు కొనసాగుతున్న భారత్, పాకిస్తాన్కు ఈ సమావేశంలో పూర్తిస్థాయి సభ్యత్వం దక్కింది. ఆసియాలో బలమైన ప్రాంతీయ కూటమిగా కొనసాగుతున్న షాంఘై సహకార సంస్థలో 2 ఏళ్ల ప్రక్రియ తర్వాత భారత్కు పూర్తిస్థాయి సభ్యత్వం దక్కింది. కజకిస్తాన్ రాజధాని ఆస్తానా వేదికగా జరిగిన వార్షిక శిఖరాగ్ర సదస్సులో భారత్ సహా పాకిస్తాన్ సభ్య దేశాలుగా మారాయి. ఎస్సీఓలో పూర్తిస్థాయి సభ్యత్వం దక్కినందున సభ్య దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం సహా మధ్య ఆసియాలో అపారంగా ఉన్న చమురు, సహజవాయువు నిక్షేపాలకు సంబంధించిన ప్రాజెక్టులను మరింత సులభంగా పొందేందుకు భారత్కు అవకాశం దక్కనుంది. ఎస్సీఓలో భారత్కు సభ్యత్వం దక్కడంపై సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ వాణిజ్య, ఆర్థిక రంగ సహకారానికి సభ్య దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తీవ్రవాదంపై పోరుకు కూడా ఇది సరికొత్త వేదికగా అభివర్ణించిన ప్రధాని ఈ సమస్యపై షాంఘై సహకార సంస్థ దేశాలు సమిష్టి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమక్షంలోనే తీవ్రవాదంపై ఆ దేశం తీరును పరోక్షంగా ప్రస్తావించిన మోదీ ఉగ్రవాదులకు శిక్షణ, ఆర్థిక సాయంపై గట్టిగా పోరాడకుంటే సరైన ఫలితాలు రావని స్పష్టం చేశారు. क्षेत्रीय तथा वैश्विक परिप्रेक्ष्य में शांघाई कोऑपरेशन ऑर्गेनाइजेशन शांति तथा सुरक्षा का एक मुख्य स्तंभ है. भारत की एससीओ की सदस्यता निश्चय ही हमारे सहयोग को नई ऊंचाइयों पर ले जाएगी. आतंकवाद मानव अधिकारों तथा मानव मूल्यों के सबसे बड़े उल्लंघनकारियों में से एक है. अतः आतंकवाद तथा अतिवाद के खिलाफ संघर्ष एससीओ के सहयोग का अहम भाग है. मुद्दा चाहे रेडिकलाइजेशन का हो, टेररिस्ट की रिक्रूटमेंट का, उनकी ट्रेनिंग का अथवा फाइनेंसिंग का, जब तक हम सभी देश मिलकर इस दिशा में कोऑर्डिनेटेड तथा सशक्त एफर्ट्स नहीं करेंगे तब तक इन समस्याओं का समाधान असंभव है. 2001లో ఏర్పడిన షాంఘై సహకార సంస్థలో పర్యవేక్షక దేశాలుగా ఉన్న భారత్, పాకిస్తాన్కు పూర్తిస్థాయి సభ్యత్వం లభించినందున ఆ సంస్థ ఇప్పుడు 40% ప్రపంచ జనాభాకు ప్రాతినిధ్యం వహించినట్టయింది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ నిర్మాణం, అణు సరఫరాదారుల బృందంలో సభ్యత్వం వంటి అంశాలపై భారత్, చైనా మధ్య భేదాభిప్రాయాలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో 2 దేశాల అధినేతలు భేటీ అయ్యారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు కోసం కజకిస్తాన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్,
ఆ దేశ రాజధాని ఆస్తానాలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. షాంఘై సహకార సంస్థలో భారత్కు పూర్తిస్థాయి సభ్యత్వం దక్కడంలో చైనా సహకరించినందుకు ఈ సమావేశంలో మోదీ జిన్పింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ చైనా మధ్య ప్రతిష్టంభనకు కారణమైన వేర్వేరు అంశాలు సహా ద్వైపాక్షిక బంధం బలోపేతంపై మోదీ జిన్పింగ్ చర్చించినట్లు సమాచారం. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా ఆర్థిక కారిడార్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చైనా ఇటీవల నిర్వహించిన ఒకే ప్రాంతం ఒకే రహదారి సదస్సుకు భారత్ గైర్హాజరైన తర్వాత జరిగిన మోదీ జిన్పింగ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రెగ్జిట్ చర్చల్లో తమ వాదనను మరింత బలంగా వినిపించాలంటే పార్లమెంట్లో మెజార్టీని పెంచుకోవాలన్న బ్రిటన్ ప్రధాని థెరెసా మే వ్యూహం బెడిసికొట్టింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన అధికార కన్జర్వేటివ్ పార్టీ ఉన్న బలాన్ని సైతం కోల్పోయింది. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి సాధారణ మెజార్టీ రాకపోగా బ్రిటన్ పార్లమెంట్లో హంగు ఏర్పడింది. మొత్తం 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు 326 స్థానాలు అవసరం కాగా బ్రిటన్ అధికార కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ 261 చోట్ల జయభేరి మోగించింది. స్కాటిష్ నేషనల్ పార్టీ 35 చోట్ల విజయం సాధిస్తే లిబరల్ డెమోక్రాట్స్ 12, ఇతరులు 23 చోట్ల గెలుపొందారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ అత్యధిక సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం సాధించడంలో వెనుకబడగా ప్రధాని థెరెసా మే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత జెరెమీ కార్బిన్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సొంత పార్టీలో కూడా థెరెసాకు వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. అయితే థెరెసా మే మాత్రం తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు తనను అనుమతించాలని బ్రిటన్ రాణిని కోరేందుకు సిద్దమవుతున్నారనే కథనాలు వస్తున్నాయి. బ్రిటన్ ముందస్తు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో బ్రిటన్ పార్లమెంట్లో అడుగుపెట్టే భారత సంతతి ఎంపీల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తొలిసారిగా ఒక సిక్కు మహిళ సహా తలపాగా ధరించే ఒక వ్యక్తి పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. తాజా ఫలితాలతో భారత సంతతి ఎంపీల సంఖ్య అధికార కన్జర్వేటివ్ పార్టీ కంటే ప్రతిపక్ష లేబర్ పార్టీలోనే ఎక్కువగా ఉంది. 2015 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ తరపున 10 మంది భారత సంతతి ఎంపీలు గెలవగా ఈసారి 12 మంది విజయం సాధించారు. బర్మింగ్హామ్ ఎడ్జ్బెస్టన్ నుంచి గెలిచిన లేబర్ పార్టీకి చెందిన ప్రీత్ కౌర్ గిల్ బ్రిటన్ పార్లమెంట్లో అడుగుపెట్టే మొదటి సిక్కు మహిళగా రికార్డు సృష్టించారు. కన్జర్వేటివ్ పార్టీ నుంచి గెలిచిన తన్మన్జిత్ సింగ్ దేశీ తలపాగా ధరించి పార్లమెంట్లో అడుగుపెట్టే ఎంపీగా రికార్డులకెక్కారు. ఈ ఎన్నికల్లో గెలిచిన భారత సంతతి వారిలో ప్రీతి పటేల్, అలోక్ శర్మ, రిషి సునాక్, సుయెల్లా ఫెర్నాండెజ్, కేత్వాజ్ వాలేరివాజ్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం చెందారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు కులు మనాలి వెళ్లిన ఆయన గుండెపోటుతో కారులోనే కుప్పకూలారు. సహచర ఎంపీలు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పాల్వాయ్ మరణ వార్త తెలియగానే అక్కడే ఉన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పాల్వాయ్ భౌతికాయాన్ని మనాలి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. అక్కడ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏకే యాంటనీ, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, డి రాజా నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్వాయ్ మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అటు పాల్వాయ్ మరణ వార్త విని కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాల్వాయి స్వస్థలం నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడలో రేపు సాయంత్రం తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. తెలంగాణ వాది అని ఎవరైనా ఉంటే బిగినిచ్చారు 60 కాదు 56 నుంచి తెలంగాణ ఉద్యమం లోపల ఆంధ్ర విద్యాలయం అప్పటి నుంచి తెలంగాణ వాదిగానే ఉంది. ఎప్పుడు చేంజ్ కాలేదు. తెలంగాణ గోవర్ధన్ రెడ్డి అనేటువంటి సుదీర్ఘ కాలం జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి రాహుల్ గాంధీ గారి వరకు సేవలు అందించిన మహానాయకుడు. 6 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలకి చేసిన సేవలు మేము ఎప్పుడూ మర్చిపోము. వారు చూపిన మార్గంలో మేము నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 1936 నవంబర్ 19న నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడలో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 సార్లు శాసనసభకు ఎన్నికైన ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేశారు. 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా పనిచేసిన పాల్వాయి 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాదితో గోవర్ధన్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. 1967లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పాల్వాయి భవనం వెంకట్రాం, విజయభాస్కర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. జూలై 15, 16 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించ తలపెట్టిన భారత
జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనందున ఎన్డీఏ తరపున నిలబెట్టే అభ్యర్థిపై భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం, కలిసి వచ్చే ఇతర పార్టీల మద్దతు కూడగట్టాల్సి ఉన్నందున జాతీయ కార్యవర్గ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ వర్గాలు తెలిపాయి. మళ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్న సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్లను కొనసాగుతున్నాయి. ఇప్పటికే కూకట్పల్లి, బాలానగర్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్న అధికారులు తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన సలేహా ఖాదర్ను కూడా సస్పెండ్ చేశారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని దండు మైలారం గ్రామంలోని సర్వే నంబర్ 36లో దాదాపు 3,200 ఎకరాల ప్రభుత్వ అటవీ భూమి ఉండగా అందులో 38 ఎకరాలను వివిధ కంపెనీలకు చెందిన విజయలక్ష్మి, జ్యోత్స్న, నవజ్యోతి అనే మహిళల పేర్లతో రిజిస్టర్ చేసి అక్రమ లబ్ధి పొందినట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ చేస్తారని ముందే తెలుసుకున్న సలేహా ఖాదర్ విందులకు గైర్హాజరు కాగా సంబంధిత ఆదేశాలను ఆమెకు ఇవ్వలేకపోయినట్లు మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ సుబ్బారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా భట్టిప్రోలులో మైనర్ బాలిక అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు నాగేశ్వరరావును ఏపీ డీజీపీ సాంబశివరావు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. పోలీసు శాఖకు సవాల్గా నిలిచిన ఈ కేసులో నిందితుడిని 50 రోజుల తర్వాత పట్టుకున్నారు. అతన్ని పట్టుకునేందుకు 14 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్న డీజీపీ విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, కశ్మీర్, అసోంలలో గాలింపు జరిపామన్నారు. ఎట్టకేలకు అతన్ని జమ్మూ కశ్మీర్లోని సాంబా సెక్టార్లో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న నాగేశ్వరరావు బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని, అతనికి గతంలో నేర చరిత్ర ఉందని వివరించారు. బాలిక అపహరణ కేసులో భట్టిప్రోలు పోలీసులు తొలుత కొంత ఉదాసీనంగా వ్యవహరించారని ఇందుకు డీజీపీ క్షమాపణలు కోరారు. వీఆర్ వెరీ సారీ. భట్టిప్రోల్లో ఆ తల్లిదండ్రులు చేసినటువంటి ఫిర్యాదుని సరైన రీతిలో స్పందించలేదు అనేటువంటిది వాస్తవం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఏదో దొరికారు, చాలా చక్కగా పనిచేశారు. ఐజీ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, వాళ్ళ టీము. బట్ హవెవర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే రెస్పాన్స్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ ది కంప్లైంట్ గివెన్ బై ది పేరెంట్స్ వాస్ నాట్ అప్ టు ది మార్క్. వీఆర్ వెరీ అన్హ్యాపీ అబౌట్ దాట్. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తన కుమారుడి వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. చంద్రబాబును కలిసేందుకు ఈటల ఉదయం విజయవాడ చేరుకోగా అప్పటికే చంద్రబాబు అనంతపురం జిల్లాలో నిర్వహించే ఏరువాక కోసం బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును కలిసిన ఈటల తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు మంత్రులను కలిసి కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సచివాలయ భవనాలను పరిశీలించారు. హైదరాబాద్లో వరుసగా రెండో రోజు పలుచోట్ల వర్షం పడింది. మధ్యాహ్నం కురిసిన వర్షానికి బేగం బజార్, నాంపల్లి, సుల్తాన్ బజార్, అబిట్స్ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్పుర ప్రాంతాల్లో రహదారులపై వర్షం నీరు భారీగా నిలిచింది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సందర్శకులు, వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. దిల్సుఖ్ నగర్, మలక్పేటలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్, పార్సిగుట్ట, వారసిగూడ, చిలకలగూడ, పద్మారావు నగర్, మారేడ్పల్లి, అడ్డగుట్ట, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, యాప్రాల్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై వరద నీరు పొంగి రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. మేడ్చల్ పట్టణంలో జోరు వానకు పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. జమ్మూ కశ్మీర్లో చొరబాటు యత్నాలపై ఉక్కుపాదం మోపుతూ పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతమారుస్తున్న భారత సైన్యం మరో విజయం సాధించింది. ఉరీ సెక్టార్లో చొరబాటు యత్నాన్ని అడ్డుకున్న భద్రతా దళాలు 5 ఉగ్రవాదులను హతమార్చాయి. మరి కొందరు ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంపై గాలింపు చేపట్టిన భద్రతా దళాలు సమీప ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి. తాజా ఎన్కౌంటర్తో 24 గంటల వ్యవధిలో సైన్యం చేతిలో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 12కు చేరింది. పాన్ కార్డు తీసుకోవడం సహా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు, పాన్ కార్డుల జారీకి ఆధార్ తప్పనిసరి అంటూ ఐటీ చట్టంలో ఉన్న 139AA చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునే వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. సదరు చట్టానికి ఉన్న చట్టబద్దత, దాని రూపకల్పనలో పార్లమెంటుకు ఉన్న అధికారాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే పాన్ కార్డుతో ఆధార్ను అనుసంధానించడం వల్ల సమాచారం బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని వ్యక్తులకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా ఉంటుందని ప్రజల్లో తగిన నమ్మకం ఏర్పడిన తర్వాత తగిన సమయంలో పాన్ కార్డుకు ఆధార్ను అనుసంధానించే ప్రక్రియపై స్టేను ఎత్తివేస్తామని తెలిపింది. ఈ అంశంపై తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఆధార్ కార్డు లేకుండా పాన్ కార్డు చెల్లుతుందన్న కోర్టు
ఈ దిశగా జరిగిన గత కార్యకలాపాలు రద్దు కావని కూడా స్పష్టతనిచ్చింది. పంట రుణాలు మాఫీ చేయాలని 60 ఏళ్లు దాటిన రైతులందరికీ పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్తో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 41 రోజులు నిరసన చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిన తమిళనాడు రైతులు మరోసారి ఆందోళన బాటపట్టారు. గతంలో ఢిల్లీకి వచ్చి సమస్యలు పరిష్కారంపై హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి పళనిస్వామి ఇప్పుడు తన హామీని విస్మరిస్తున్నారంటూ చెన్నైలో నిరసనకు దిగారు. రుణాలు మాఫీ చేయడం సహా 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణాలకు సంబంధించి పళనిస్వామి సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని తప్పుపట్టిన రైతు నాయకులు వెంటనే హామీలు నెరవేర్చకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించారు. అఖిల భారత రైతు సమన్వయ కమిటీ నేతృత్వంలో ఈ నెల 16న ఢిల్లీలో సమావేశమై రైతు పోరాటాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే అంశంపై చర్చిస్తామని ప్రకటించారు. భారత క్రికెట్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే భవిష్యత్పై సందిగ్ధత కొనసాగుతుండగా సచిన్ తెందుల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా మండలి ఈ అంశంపై తన నిర్ణయాన్ని చెప్పేందుకు మరింత గడువు కోరింది. లండన్లో 2 గంటల సమావేశమైన సలహా మండలి కోచ్గా కుంబ్లే ఏడాది వ్యవధిలోనే అనేక విజయాలు సాధించినట్టు పేర్కొంటూ అతన్ని తొలగించడంపై విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దేశ ప్రయోజనాల ముందు వ్యక్తుల భిన్నాభిప్రాయాలు పెద్ద విషయమేమీ కాదనే అభిప్రాయానికి వచ్చిన కమిటీ తన నిర్ణయాన్ని చెప్పేందుకు మాత్రం మరింత గడువు కోరినట్టు తెలుస్తోంది. ఈ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి సర్వసభ్య సమావేశం జరిగే జూన్ 26 వరకు కోచ్ ఎంపిక ప్రక్రియను వాయిదా వేయాలని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరికి లేఖ రాశారు. కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ వాయిదా వేస్తే ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత జరిగే వెస్టిండీస్ పర్యటనకు కుంబ్లేనే కోచ్గా వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గుతాయన్న చంద్రబాబు, రైతులకు పగలే విద్యుత్ ఇస్తామని అనంతపురం జిల్లా ఏరువాక సభలో ప్రకటన. రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల ప్రక్షాళనకు తెలంగాణ సర్కార్ కసరత్తు, అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల బదిలీలకు సిద్ధం, విధి విధానాలపై దృష్టి. మనాలిలో రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్ హఠాన్ మరణం, మోదీ, మన్మోహన్, రాహుల్ నివాళి. రేపు నల్గొండ జిల్లాలోని స్వగ్రామంలో అంత్యక్రియలు. జీఎస్టీ అమలులో ఇబ్బందులు తొలగించడంపై కేంద్రం దృష్టి, వాణిజ్య పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల కోసం 18 బృందాలు ఏర్పాటు. జమ్మూ కశ్మీర్ ఉరీ సెక్టార్లో మరోసారి తీవ్రవాదుల చొరబాటు యత్నం, సమర్థంగా తిప్పికొట్టిన సైన్యం, 5 ఉగ్రవాదులు హతం. షాంఘై సహకార సంఘంలో భారత్కు శాశ్వత సభ్యత్వం, ప్రారంభోపన్యాసంలో తీవ్రవాదంపై ఉమ్మడి పోరు ఆవశ్యకతను వివరించిన ప్రధాని మోదీ. బ్రిటన్ ఎన్నికల్లో ఫలించని ప్రధాని థెరెసా మే ఆకాంక్ష, సాధారణ మెజార్టీ సాధించడంలో విఫలమైన అధికార కన్జర్వేటివ్ పార్టీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.